హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మాడ్యూల్లో మనం ప్రీ కాంపోజిషన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అన్నది తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ వీటిలో మనకి కొన్ని లేయర్స్ని గ్రూప్ చేస్తాం కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ప్రీ కాంప్స్ అన్నవి యూజ్ చేయొచ్చు. సో వన్స్ మనకు కావాల్సిన లేయర్స్ అన్ని ప్రీ కాంప్ చేశాక వాటిని మనం కలిపి మూవ్ చేయడం, రొటేట్ చేయడం, లేదా వాటన్నిటి కలిపి ఎఫెక్ట్స్ చేయడం, సో ఇటువంటివన్నీ చేయొచ్చు. అండ్ దీనికోసం నేను ఒక కాంపోజిషన్ తీసుకుని ఒక సాలిడ్ లేయర్ని తీసుకున్నాను. ఒక సాలిడ్ లేయర్ ఏమో బ్యాక్గ్రౌండ్ కింద తీసుకున్నాను. అండ్ దానిపైన ఈ 3 ఇమేజెస్ని అయితే తీసుకున్నాను. ఓకే, మూన్, సన్ అండ్ ఎర్త్ది. ఇప్పుడు నేను ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఒక గ్రూప్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సో వీటిని సెలెక్ట్ చేసుకుని, సో మీరు కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా మల్టిపుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు ఒకేసారి పైనుంచి కింద వరకు ఎన్ని ఉంటాయి అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ సెలెక్షన్స్. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అండ్ దాని ఇక్కడ నుంచి ప్రీ కాంపోజ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం సేమ్ ఒక కాంప్ క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే వస్తుందో, సో ఇక్కడ కూడా మనం ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు. సో దీనికి నేను ప్లానెట్స్ అని నేమ్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, లీవ్ అట్రిబ్యూట్స్ ఇన్ కాంప్ 1 అండ్ అలాగే మూవ్ ఆల్ టు కాంప్ న్యూ కాంప్. సో ఇక్కడది ఇది ఎనేబుల్ లేదు, ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో ఇది ఒకటే ఎనేబుల్ ఉంది కాబట్టి దీన్ని ఇలాగే వదిలేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఒక న్యూ ప్రీ కాంప్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మెయిన్ కాంపోజిషన్. సో మనం ఫస్ట్ కాంప్ 1 అని ఏదైతే క్రియేట్ చేస్తామో అది మెయిన్ కాంపోజిషన్. అండ్ ఇందులో ఇంకొక సబ్ కాంపోజిషన్ కింద మనకు ఇప్పుడు ప్లానెట్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి సబ్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏవైతే అందులో యాడ్ చేసుకున్నామో ఆ లేయర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ 1కి వెళ్తే, ఓకే, సో ఇది ప్రీ కాంప్, ఇది మెయిన్ కాంప్. ఓకే, అండ్ అదే మనం కనుక రైట్ క్లిక్ చేసి వీటిని ప్రీ కాంప్స్ చేస్తున్నాం కదా, సో చేసేటప్పుడు ఈ లాస్ట్లో ఓపెన్ న్యూ కాంపోజిషన్ ఉంది కదా, ఇది కనుక సెలెక్ట్ చేసి క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్ అది ఓపెన్ అయిపోతుంది. అది చెయ్యకపోతే జస్ట్ ఇలా క్రియేట్ అవుద్ది. ఒకవేళ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి కనుక ఓకే క్లిక్ చేస్తే మనకి ఇలా క్రియేట్ అవడంతో పాటు ఈ ప్రీ కాంపోజిషన్ కూడా ఓపెన్ అయిపోతుంది మన పక్క ట్యాబ్లో. ఓకే, అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకవేళ వీటన్నిటిని కలిపి ఏదైనా రీసైజ్ చేయాలనుకున్నా, మూవ్ చేయాలనుకున్నా, డైరెక్ట్ ఈ ప్రీ కాంప్ యొక్క ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఈవెన్ మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ని వేయాలనుకుంటే సో డైరెక్ట్గా ఈ ప్రీ కాంప్ మీదే వేసేయచ్చు. అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది అందులో ఉన్న అన్ని లేయర్స్కి అప్లై అయిపోతాయి. అలా కాకుండా మీరు ఒకే ఒక్క దానికి ఈ ప్రీ కాంప్లో ఉన్న లేయర్స్లో ఒక్కదానికి మాత్రమే ఎఫెక్ట్ వేయాలనుకుంటే దీని లోపలికి వెళ్ళండి. ఓకే, సో డబుల్ క్లిక్ చేస్తే ప్లానెట్స్ అన్న దాంట్లోకి వస్తాము. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే లేయర్ కావాలో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని దానిపైన ఆ ఎఫెక్ట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు కనుక మనం మెయిన్ కాంప్కి వెళ్తే సో మనకి ఓన్లీ ఆ లేయర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, మిగతావేవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, సో ఇలా మీరు ఆ గ్రూప్ మొత్తాన్ని కలిపి ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. సో ఈ ప్రీ కాంప్ మీద యాడ్ చేస్తారు. అలా కాకుండా అందులో ఉన్న ఇండివిజువల్ వాటిని మళ్ళీ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రీ కాంప్ లోపలికి వెళ్ళి అప్పుడు మీరు ఆ లేయర్స్ని మ్యానిపులేట్ చేస్తారు. ఓకే, సో ఇదొకటి. అండ్ ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి నేను ఇదొకటి తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి యానిమేట్ చేస్తాను. ఓకే, సో సమ్ రొటేషన్ ఇక్కడ నుంచి ఒక 2 సెకండ్స్కి వెళ్ళేసరికి ఇది ఒక 180 degrees రొటేట్ అవ్వాలనుకో. ఓకే, అండ్ నెక్స్ట్ దీనిపైన మేబీ సో టింటే వేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే దీని రొటేషన్ యానిమేట్ చేశాను. అట్ ద సేమ్ టైం దీనిపైన టింట్ అన్న ఒక ఎఫెక్ట్ని కూడా వేశాను. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను ఈ సన్ లేయర్ని ప్రీకాంప్ చేయాలని చూస్తే ఓన్లీ ఒక లేయర్నే చేస్తున్నాను. సో రైట్ క్లిక్ చేసి ప్రీకాంప్. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఈ ఆప్షన్ ఎనేబుల్ ఎప్పుడవుతుందంటే మనం కనుక ఆ లేయర్స్ పైన ఏదైనా ఎఫెక్ట్స్ కానీ లేదా యానిమేషన్స్ కానీ చేసినప్పుడు మనకి ఇది ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మీనింగ్ ఏంటంటే మనం కొత్తగా ఒక కాంపోజిషన్ ఏదైతే క్రియేట్ చేస్తామో ప్రీ కాంప్, ఆ కాంప్ క్రియేట్ అవుద్ది. అట్ ద సేమ్ టైం మనం దీనిపైన ఎఫెక్ట్స్ ఏవైతే వేసామో అవి ఇంకా మెయిన్ కాంప్లోంచి మనం యాక్సెస్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ ఇది లీవ్ అట్రిబ్యూట్స్లో ఉంచి నేను ఓకే క్లిక్ చేస్తాను. ఓకే, అండ్ ఇది డిలీట్ చేద్దాం. సో ఇది మెయిన్ కాంప్. ఓకే, సో మెయిన్ కాంప్లో ఇప్పుడు బీజీ ఉంది అండ్ అలాగే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సన్ పిఎన్జీ కాంప్ 1 అని ఉంది. ఓకే, ఇది కనుక ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన సన్ ఉంది. సన్ ఇది కనుక ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న సన్ ఇమేజ్ ఉంది.
రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రీకామ్ సెలెక్ట్ చేస్తే ప్రీకామ్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇంకా మనకి ఈ టింట్ అన్న ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ నేను కనుక ఈ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో కూడా రొటేషన్ అనేది ఇక్కడే ఉంది. ఓకే, దాని యొక్క కీ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా మెయిన్ కాంప్లో ఉంచే మనం ఈ ప్రీ కాంప్ యొక్క యానిమేషన్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో సో వాటిని మనం ఇక్కడ నుంచే కంట్రోల్ అనేది చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేసి వెనక్కి వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ క్లిక్ చేసి మళ్ళీ ప్రీ కాంప్ అండ్ ఈసారి ఈ లీవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఉంది కదా, సో ఇది కాకుండా మూవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్. సో ఇది కనుక క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో కాంప్ 1లో మనకి ప్రీ కాంప్ క్రియేట్ అయింది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఇందాక మనకు కనిపించిన ఎఫెక్ట్స్ ఏం లేవు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసినా మనం వేసిన ఆ రొటేషన్ యానిమేషన్ అనేది కనిపించట్లేదు. ఓకే, దానికి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ఇక్కడ లేవు, కానీ స్టిల్ ఇది రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ ఏవైతే మనం చేసామో అవన్నీ కూడా దీని లోపలికి మూవ్ అయిపోయినాయి. ఓకే, సో ఇది డబుల్ క్లిక్ చేసామంటే మనం ఇందాక సన్ లేయర్ ఉంది కదా, ఈ సన్ లేయర్లోకి ఇవి మూవ్ అయిపోయినాయి. ఓకే, సో ఇలాగా ఒకవేళ కనుక మీరు ఆ లేయర్ పైన వేసిన ఎఫెక్ట్స్ని బయట నుంచే అంటే మెయిన్ కాంప్ నుంచి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాము. అలా కాకుండా ఆ కాంప్ లోపలికి వెళ్ళి ఆ ప్రీ కాంప్ లోపలికి వెళ్ళి అప్పుడు వాటిని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో బేసిక్గా ఇవి ప్రీ కాంపోజిషన్ అండ్ వాటి యూజెస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.